బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరొక ట్విస్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా హర్ష సాయి తండ్రి రాధాకృష్ణతో పాటు ఇమ్రాన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత బెయిల్ కోసం రావాలని సూచించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు. ఇప్పటికే హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్ హర్ష సాయి కేసులో ఒక మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కూడా హర్ష సాయి తండ్రి రాధాకృష్ణతో పాటు ఇమ్రాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేశారని కూడా హైకోర్టు వాళ్ళని ప్రశ్నించింది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత బెయిల్ కోసం రండి అని చెప్పి హైకోర్టు చెప్పుకొచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఇప్పటికే హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణ ఇమ్రాన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, కేసులో చేర్చక ముందే హర్ష సాయి తండ్రి అలాగే ఇమ్రాన్ ఎందుకని బెయిల్ కి అప్లై చేశారు? వీళ్ళ బెయిల్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? వీళ్ళ పేర్లు నమోదు కాకముందే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని చెప్పి పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. ఇప్పటికే హర్ష సాయితో పాటు హర్ష తండ్రి ఇమ్రాన్ పైన బాధితురాలు ఫిర్యాదు చేసింది. కానీ కేసులో నిందితులుగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ కోసం ఎందుకు హైకోర్టుకు వచ్చారని చెప్పి ప్రశ్నించింది. కేసులో నిందితులుగా చేర్చిన తర్వాత ముందస్తు బెయిల్కు రావాలని చెప్పి కూడా హైకోర్టు వాళ్ళకి చెప్పింది. హర్ష సాయి బాధితురాలకు పెళ్లి చేయాలని బాధితురాల వద్దకు వెళ్లి తండ్రి రాధాకృష్ణనే ప్రపోజల్ పెట్టాడని చెప్పి హర్ష సాయి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిర్యాదులో మాత్రం హర్ష సాయి తండ్రి కూడా పెళ్లి చేస్తారని మోసం చేశాడని చెప్పి బాధితురాలు పేర్కొంది. మొత్తానికైతే ఈ కేసులో ప్రస్తుతం అయితే హర్ష సాయి నిందితులుగా ఉన్నాడు. హర్ష సాయి అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసులో మరి ఎవరైతే ఆరోపించబడుతున్నారో వాళ్ళ తండ్రి కానీ ఇమ్రాన్ కానీ తదుపరి వాళ్ళు అందులో నిందితులుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ కేసు ముందుకు వెళ్ళిన తర్వాత ఒకవేళ నిందితులుగా నమోదైతేనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు రావాలని చెప్పి పిటిషన్ కొట్టివేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్.